పంచాంగం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం ధనుర్మాసం శుక్లపక్షం మృగశిర నక్షత్రం పౌర్ణమి మంగళవారం. ఈరోజు దత్త జయంతి. మంత్రం ఓం గురుదత్తాయ నమః. ఓం గురుదత్తాయ నమః. ఈ మంత్రాన్ని చదువుకునే పిల్లలు జపించడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వ్యాపార వృత్తిలో ఉన్నవారు ఈ మంత్రాన్ని జపించడం వలన వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. మరియు ఇంట్లో ఉండే స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ మంత్రాన్ని జపించడం వలన చేసే పనిలో అభివృద్ధి కలుగుతుంది. చిన్న చిన్న ఆపదలు వచ్చినా ఈ మంత్రాన్ని జపించడం వలన ఆ ఆపదలు దూరమై రక్షణ కలుగుతుంది. పూజా విధానం. ఈరోజు ఉదయాన్నే దత్త విగ్రహం తీసుకొని పూజ గదిలో పెట్టి పూజించాలి. 3 రకాల పుష్పాలు పెట్టి 3 రకాల నైవేద్యాలు పెట్టి మరియు 3 రకాల పత్రాలు పెట్టాలి. దత్త చాలీస పారాయణం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ప్రాప్తిస్తుంది, గురుబలం లేని వారికి గురుబలం ప్రాప్తిస్తుంది మరియు ఉద్యోగంలో అభివృద్ధి ప్రమోషన్ ప్రాప్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి. ఆయుక్షేమం. ఈరోజు ఆయుక్షేమంలో వాము అంటే ఓమ గురించి తెలుసుకుంటున్నాం. ఈ వాము యాసిడిటీ ఉన్నా తగ్గిస్తుంది. గ్యాస్ట్రైటిస్, కడుపు ఉబ్బరం, ఉదయాన్నే నిద్రలోంచి లేవంగానే కడుపు ఉబ్బరంగా ఉండడం, ఏ ఆహారం తీసుకున్నా కడుపులో ఇబ్బందిగా ఉండడం, ఇవన్నీ వాము వాడడం వల్ల తగ్గుతాయి. తయారు చేసుకునే పద్ధతి: చిటికెడు వాము తీసుకొని అంటే ఓమని తీసుకొని నీళ్ళల్లో వేసి బాగా మరగపెట్టాలి. ఉదయాన్నే ఆ వాము టీని సేవించాలి. ఎంప్టీ స్టమక్తో సేవించాలి. సేవించిన తర్వాత 1/2 అవర్ అంటే అర్ధగంట తరువాత బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. ఇలా రోజుకి 2 సార్లు అంటే ఉదయాన్నే ఒకసారి, మరలా మధ్యాహ్నం ఒకసారి లేదా సాయంత్రం, ఇలా 3 పూటల్లో ఏదో ఒక 2 సార్లు తాగాలి. 2 నుండి 3 నెలలు ఈ వాము టీ వాడడం వలన కడుపు భారంగా ఉండడం, కడుపు ఉబ్బరంగా ఉన్నా తగ్గిస్తుంది. జీర్ణక్రియ పెరిగి జీర్ణశక్తిని పెంచుతుంది. తిన్న ఆహారం ఒంటికి పడుతుంది. యోగక్షేమం. ఈరోజు సాయంత్రం దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి 2 ప్రమిదల్లో నువ్వుల నూనెను వేసి 2 దీపాలు వెలిగించాలి. తదుపరి ఇంటికి వచ్చి దుర్గా కవచం పారాయణం చేసుకోవాలి. తదుపరి ఈరోజు రాత్రి ఒక చెంబులో నీళ్లు పోసి దానిలో ఎర్రని పుష్పాలు వేసి ఇంటి బయట పెట్టి తదుపరి మరుసటి రోజు ఆ నీటితో తలస్నానం చేయడం వలన జన్మజాతకంలో కుజదోషం, ఎవరికైనా కుజదోషం ఉన్నా కుజదోషం తగ్గుతుంది మరియు ప్రశాంతత ఏర్పడుతుంది. మనసుకు సంతోషం కలుగుతుంది. వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.